ప్రియమైన మిత్రులారా, మిమ్మల్ందరినీ ప్రేమధార కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుని మహాకృపలో మీరందరూ క్షేమంగా మరియు సంతోషంగా ఉన్నారని మేము నమ్ముచున్నాము. ఈ కార్యక్రమంలో మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఉంటున్నాయని, అందరి సత్యాలు మీ జీవితంలో అన్వయించుకుంటున్నారని విశ్వసిస్తున్నాము. ఈనాటి పాఠంలో మనము బైబిల్ గ్రంథంలో పేర్కొనబడిన జలప్రలయము స్థానికమైనదా లేదా సార్వత్రికమైనదా, అది ఎంతవరకు వాస్తవము, అందుకు ఏమైనా రుజువులు ఉన్నాయా అనే విషయాలను చర్చిస్తాం. ఇక వివరాలను నేటి ఈ సందేశం ద్వారా తెలుసుకుందామా? క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార కార్యక్రమాలను క్రమంగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మన రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు మధురమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో ఆదికాండము 7వ అధ్యాయము 10వ వచనం నుండి 8వ అధ్యాయము 12వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇక మనము ముందుగా ఆదికాండము 7వ అధ్యాయము 11, 12 వచనాలను గమనిస్తూ ఆ తర్వాత 16 మరియు 17 వచనాలను మనం గమనిద్దాం. నోవహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలములు ఊటలన్నీయు ఆ దినమందే విడబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. 40 పగులును 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ప్రవేశించినవన్నీయు దేవుని అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడుదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసెను. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేలచేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. ఇంతకీ జల ప్రళయంనకు శాస్త్రీయమైన చారిత్రాత్మకమైన సాక్ష్యము ఏమైనా ఉన్నదా అని మీరు నన్ను అడిగితే ప్రస్తుతము ఆ విషయాన్ని గురించి నేను చర్చించాను. కానీ ఈ విషయంపై నేను అత్యంత నమ్మకమైన సిఫార్సు చేయగల ఒక అద్భుతమైన పుస్తకాన్ని మాత్రము ప్రస్తావించాలని అనుకుంటున్నాను. అదేమిటంటే హెన్రీ ఎం మారిస్ మరియు జాన్ సి విట్కోంబ్ రచించిన ద జెనసిస్ ఫ్లడ్ అనే పుస్తకం. ఈ ఇద్దరు వ్యక్తులు ఈ విషయంపై వ్రాయడానికి పూర్తిగా అర్హులు. గ్రేస్ థియోలాజికల్ సెమినరీలో పాత నిబంధన అధ్యాపకుడిగా ఉన్నటువంటి జాన్ విట్కోంబ్ మరియు మిన్నెసోటా విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి చేసి వర్జీనియా పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్లో హైడ్రాలిక్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్గాను మరియు సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి అధ్యక్షుడుగా ఉన్నటువంటి హెన్రీ ఎం మారిస్, ఈ ఇద్దరు కలిసి ఆదికాండంలోని జల ప్రళయంపై ఒక గొప్ప పుస్తకాన్ని వ్రాశారు. జల ప్రళయము ఈ భూమండలంపై అంతటా వ్యాపించింది. అది ఒక గొప్ప వినాశకరమైన సంఘటన మరియు దానికి చారిత్రక సాక్ష్యములు ఉన్నాయని వారు చూపిస్తారు. వారు ఏకరూపతావాద వాదనకు అనగా ప్రస్తుతం ఉన్న విధంగానే పనిచేసే ప్రక్రియలన్నీ భౌగోళిక మార్పులను వివరించడానికి సరిపోతాయి అనే ఈ వాదనకు కూడా వారు అందులో సమాధానం ఇస్తారు. ఈ ఏకరూపతావాద వాదన అనేది ప్రపంచవ్యాప్త జల ప్రళయంకు గల భౌగోళిక సాక్ష్యాలను తగ్గించి చూపడానికి ముందుకు తెచ్చిన అనేక విభిన్న సిద్ధాంతాల్లో ఇది కూడా ఒకటి. వాస్తవానికి జల ప్రళయానికి ఎక్కువగా చారిత్రక సాక్ష్యాలు ఉన్నాయని నేను భావిస్తున్నాను. మరియు ఈ అత్యంత పాండిత్యపూర్ణమైన పుస్తకంలోనే దానికి సమాధానం ఇవ్వబడినందున దానిలోకి నేను ప్రవేశించవలసిన అవసరం లేదని నేను భావిస్తుంటున్నాను. ఇక ఆదికాండము 7వ అధ్యాయము 23వ వచనాన్ని మనం గమనిద్దాం. నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీదనున్న జీవరాశులన్నీ తుడిచివేయబడెను. నోవహును అతనితో కూడా ఆ ఓడలోనున్నవన్నీ మాత్రము మిగిలి ఉండెను. ఇక మరోవైపు నేను నకిలీ ప్రజ్ఞావంతులు మరియు నకిలీ వేదాంతులు అని భావించే వ్యక్తులు రచించిన అనేక పుస్తకాలు ఇటీవల ముద్రణ ద్వారా బయటకు వచ్చాయి. వారు జలప్రలయము స్థానికమైనదని, అంటే అది టైగ్రీస్ మరియు యూఫ్రటీస్ లోయకు పరిమితమై ఉండేది అనే స్థానాన్ని వారు తీసుకున్నారు.
మరో మాటల్లో చెప్పాలంటే అది ఒక విధమైనటువంటి పెద్ద ఈత కొలను మాత్రమే మరియు అంతే అనేది ఈ నకిలీ వేదాంతుల సంకుచితమైన ఆలోచన విధానమై ఉంది. అయితే ద జెనెసిస్ ఫ్లడ్ అనే పుస్తకము ఆ ఆలోచనను పూర్తిగా నిర్మూలించి వేస్తుంది. మరియు జల ప్రళయము సమస్త భూమిని కప్పివేసినట్లు గ్రంథాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయని మీరు గ్రహించాలని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. భూమండలం అంతా కూడా జల ప్రవాహము లేదా జల ప్రళయం చేత నాశనం కాబోచున్నదని దేవుడు ఆదికాండము 6వ అధ్యాయము 13వ వచనంలో చెప్పడాన్ని మనము చూస్తాం. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును. మానవ కుటుంబం అప్పటికే చాలా ప్రాంతాలకు చేరుకున్నది. అలాగే జంతువులన్నీ కూడా ఖచ్చితంగా అక్కడ ఉండేవి. దీని విషయాన్ని ఎవరు వాదించలేరు. ఎందుకంటే మానవుడు ఎక్కడికి వెళ్తే అక్కడ అతనికి అన్ని విధాల అవసరతలను దేవుడు ముందుగానే సిద్ధపరిచాడని నేను నమ్ముతున్నాను. కానీ జల ప్రళయము ప్రపంచవ్యాప్తంగా వ్యాపించలేదని మీరు చెప్పినట్లయితే అప్పుడు నోవహు తప్ప మరొక మానవ కుటుంబంతో మళ్ళీ ప్రారంభించడం జరుగుతుంది. కానీ దేవుని వాక్యం చెప్పే విధానం అది కాదు. మీరు అలాగే ఆలోచిస్తే అప్పుడు నా దృష్టిలో మీరు ఒక గందరగోళ స్థితిలో ఉన్నారని నేను ఆలోచించాల్సి వస్తుంది. మీరు చేయగలిగిందంతా దేవుని వాక్యాన్ని అంగీకరించాలి, లేదా అది చెప్పిన దాన్ని తిరస్కరించాలి. నా మట్టుకైతే ఎవరైనా అది కేవలం స్థానిక జల ప్రళయమే అని వాదన చేయడానికి ప్రయత్నించడం చివరికి నిజానికి దేవుని వాక్యాన్ని తిరస్కరించడమే అవుతుంది అని తోస్తుంది. అది ప్రపంచవ్యాప్త జల ప్రళయమని బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది. అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడెను, నోవహును అతనితో కూడా ఆ ఓడలోనున్నవన్నీ మాత్రము మిగిలి ఉండెను అని వాక్యం ఎంతో స్పష్టంగా బోధిస్తుంది. ఇక ఆదికాండము 7వ అధ్యాయము 24వ వచనాన్ని మనం గమనిద్దాం. 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను. ప్రియులారా, దీనినే మరొక మాటలో చెప్పాలంటే సుమారు దగ్గర అర్ధ సంవత్సర కాలం అనగా 5 నెలల పాటు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను. ద జెనెసిస్ ఫ్లడ్ అనే ఈ పుస్తకము అది స్థానిక జల ప్రళయం కాకుండా ప్రపంచవ్యాప్త జల ప్రళయం అనే ప్రశ్నకు మాత్రమే కాకుండా ఈ ఏకరూపత వాదన యొక్క ప్రశ్నకు కూడా సమాధానం ఇస్తుంది. జల ప్రళయం వంటి గొప్ప విపత్తు లేదా వినాశనకరమైనటువంటి సంఘటన మరేది జరగలేదని అభిప్రాయం కలిగిన వారు కూడా ఉన్నారు. నేను వివరాలకి వెళ్ళడం లేదు. అటువంటి పరిహాసకులను మనం ముందుగానే ఊహిస్తూ ఉండాల్సిన అవసరతను పేతురు భక్తుడు తాను వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాల్లో అతడు స్పష్టం చేస్తున్నాడనే విషయాన్ని మాత్రమే నేను మీకు సూచిస్తున్నాను. అంత్య దినములలో అపహాసకులు అపహాసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభననున్నట్లే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకునేవాళ్ళను. పరిహాసకుడు ఎల్లప్పుడూ ఏకరూపతావాదిగానే ఉన్నాడు. కానీ ఈ నిర్దిష్ట విషయంలో మీరు ఆ వైఖరిని అవలంబిస్తూనే దేవుని వాక్యం యొక్క యథార్థతను అంగీకరించడం సాధ్యం కాదు. ఈ విషయాన్ని గ్రహించడం చాలా ముఖ్యం. ఇక మనము 8వ అధ్యాయంలోకి వస్తున్నాం. ఆదికాండము 8వ అధ్యాయము. ఈ అధ్యాయంలో వర్షము ఆగిపోవడంను గూర్చి, భూమి ఎండిపోవడం గూర్చి, నోవహు ఓడ నుండి బయటకు రావడాన్ని గూర్చి మరియు నోవహు బలిపీఠమును కట్టి బలి అర్పించడం గూర్చిన విషయాలను మనం అందులో చూస్తాం. ఇక వర్షము ఆగిపోవడం గూర్చిన వివరాలను మనం తెలుసుకుందాం. ఆదికాండము 8వ అధ్యాయము మొదటి 4 వచనాలను మనం గమనిద్దాం. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసరనట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను. అగాధ జలముల ఊటలను ఆకాశపు తూములు మూయబడెను. ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవుచుండెను. 150 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను.
ప్రియులారా, జల ప్రవాహము ఎలా ప్రారంభించబడింది అని మాత్రమే కాకుండా దాని ప్రబలము మరియు ఇప్పుడు దాని తగ్గుదల యొక్క వృత్తాంతం కూడా మనకి ఇవ్వబడింది. దేవుడు నోవహును జ్ఞాపకం చేసుకొనెను అనేది ఎంత మనోహరమైన మాట. మరియు దేవుడు భూమి మీద వాయువు విసరునట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయెను అనే మాటను మనం గమనిస్తాం. ప్రియులారా, ఒక జాగ్రత్త గమనించండి, అది ఒక్క రాత్రిలో జరగలేదు. జలములు సమకూర్చబడడం 150 రోజులకు పైగా పట్టింది. తరువాత వాటి తగ్గుదలకు 261 రోజులు పడుతుంది. ఈ ఆధారాలన్నింటినీ చూసినప్పుడు అది నాకు కేవలం ఒక స్థానిక జల ప్రవాహం కంటే మరెంతో ఎక్కువ అనిపిస్తుంది. ఇక ఆదికాండము 8వ అధ్యాయము 5, 6 వచనాలను మనం గమనిద్దాం. నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను. 40 దినములైన తర్వాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి, ఇది జల ప్రళయము ముగింపునకు ప్రారంభమని మనం చెప్పగలం. ఇక నోవహు ఏమి చేస్తున్నాడో ఆదికాండము 8వ అధ్యాయము 7, 8 వచనాల్లో మనం గమనిద్దాం. ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. ప్రియులారా, ఈ మాటలను మనం వింటున్నప్పుడు స్పష్టంగా నోవహు పక్షులను గమనించేవాడుగా అయ్యాడు అని అర్థమవుతుంది. అతడు ఈ 2 పక్షులను అనగా కాకిని మరియు పావురాన్ని పంపాడు. ఇక ఆదికాండము 8వ అధ్యాయము 9 నుండి 12 వచనాలను మనం గమనిద్దాం. నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలం దొరకలేదు గనక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను. అతడు మరి 7 దినములు తాళి మరలా ఆ నల్ల పావురంను ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలంన అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయేనని నోవహునకు తెలిసెను. అతడింకా మరి 7 దినములు తాళి ఆ పావురంను వెలుపలికి విడిచెను. ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. ప్రియులారా, కాకి మరియు పావురం యొక్క ఈ వృత్తాంతంలో 8వ అధ్యాయంలో మనకి ఇక్కడ ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యం ఉందని నేను మీకు చూపించాలని అనుకుంటున్నాను. నోవహు ఓడలో 1 సంవత్సరం పైగా గడిపిన తర్వాత అతడు ఒక కాకిని బయటకి పంపాడు. అయితే ఆ కాకి ఎప్పటికీ తిరిగి రాలేదు. కానీ పావురం మాత్రం తిరిగి వస్తూ దాని ముక్కుతో ఒక పచ్చని ఒలీవ చెట్టు ఆకు తీసుకొని వచ్చింది. పావురము మరియు ఒలీవ ఆకు ఎప్పుడు శాంతికి చిహ్నంగా ఎందుకు ఉన్నాయో నాకు తెలియదు, కానీ అవి శాంతికి చిహ్నంగా ఉంటున్నాయి. పావురం రెండవసారి తిరిగి రావడం వెనుక ఉన్న సందేశము సరిగ్గా అదే అని నేను పూర్తిగా చెప్పను. కానీ పావురము అస్సలు తిరిగి రానప్పుడు అది తీర్పు ముగిసిపోయిందని మరియు భూమిపైకి శాంతి తిరిగి వచ్చిందని సూచించే సంకేతంగా సూచనగా ఉంది అని అర్థమవుతుంది. అయితే నిస్సందేహంగా ఓడలో నుండి బయటకు వచ్చిన మానవుడు అసలు దేవుని తీర్పుగా జల ప్రళయానికి కారణమైన ఆదాము కుమారులందరూ ఎలాంటి వారో సరిగ్గా అలాంటి వాడే. జల ప్రళయం తర్వాత మానవునిలో పెద్దగా మార్పు ఏమీ రాలేదని మీరు చూడబోతున్నారు. నిజానికి ఏ మాత్రం మార్పు లేదు. ఇక్కడ ఒక గొప్ప ఆధ్యాత్మిక పాఠం ఉంది. దాన్ని మీరు ప్రపంచంలో దేనికోసమైనా సరే కోల్పోవద్దు అని నేను కోరుకుంటున్నాను. నోవహు ఇక్కడ పక్షులను గమనించడంలో నిమగ్నమై ఉన్నాడు. అతడు కాకిని పంపాడు. కాకి తిరిగి రాలేదు. ఆ కాకి ఎందుకు తిరిగి రాలేదు అనే ప్రశ్నకు ముందుగా ఆ కాకి ఏమి తినేదో మీరు గుర్తించాలి. అది చచ్చి పురుగులు పట్టిన మాంసాన్ని తింటుంది. జల ప్రవాహము లేదా జల ప్రళయం తర్వాత చనిపోయిన జంతువుల మాంసము చాలా ఎక్కువగా నీటి మీద తేలుతూ ఉండేది. అలాంటి వాటిని ఈ కాకి తినేది. అది నిజంగా ఒక విందుకు వెళ్తున్నందున మరియు చాలా అద్భుతమైన సమయం గడుపుతున్నందున అది ఓడలోకి తిరిగి రాలేదు. మీకు జ్ఞాపకం ఉందో లేదో కానీ కాకి అపవిత్రమైన పక్షిగా వర్గీకరించబడింది. పావురము
పవిత్రమైన పక్షి అని తర్వాత గ్రంథాల్లో కూడా పేర్కొనబడింది. నోవహు ఓడలోకి పవిత్రమైన మరియు అపవిత్రమైన జంతువులను రెండింటినీ తీసుకువెళ్ళినట్టుగా గుర్తుంచుకోవాలి. పావురము సమాచారాన్ని తీసుకుని వచ్చింది. అది ఒక సాధారణ పెంపుడు పావురం. పావురం యొక్క రెండవ ప్రయాణంలో నోవహు ఇప్పుడు ఖచ్చితంగా పక్షులను గమనించే వ్యక్తి అని నిరూపణ అయింది. దానికి సాక్ష్యంగానే పావురము ఎండిన భూమి కనిపిస్తుందనే సాక్ష్యాన్ని తీసుకొని వచ్చింది. మూడవసారి పావురం తిరిగి రాలేదు. అప్పుడు శిక్షా విధిని కలగజేసిన నీళ్లు ఆరిపోయాయని నోవహు తెలుసుకున్నాడు. బైబిల్లోని అన్ని గొప్ప సత్యాలు ఆది కాండంలో అంతర్గతంగా ఉంటాయని నేను ముందే చెప్పాను. విశ్వాసికి రెండు స్వభావాలు ఉన్నాయని, వాటిలో ఒకటి పాత స్వభావం అని, మరొకటి క్రొత్త స్వభావం అని బైబిల్ బోధిస్తుంది. దాని నిరూపణ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఈ పవిత్రమైనవి మరియు అపవిత్రమైనవి కలిసి ఉన్నాయి. విశ్వాసులుగా మీకు మరియు నాకు ఈ రెండు స్వభావాలు ఉన్నాయి. మన ప్రభువు యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనంలో శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది అని చెప్పడం మనకు జ్ఞాపకమే. అలాగే పౌలు కూడా రోమ సంఘానికి తన పత్రికను వ్రాస్తూ 7వ అధ్యాయము 18వ వచనంలో నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు కలగలేదు అని వ్రాయడాన్ని మనం చూస్తాం. ప్రియులారా, ఈ రెండు స్వభావాల మధ్య పోరాటం గురించి పౌలు మాట్లాడాడు. మరియు నేడు విశ్వాసి యొక్క పాత స్వభావము మరియు క్రొత్త స్వభావం మధ్య కూడా ఒక గొప్ప పోరాటం ఉంటున్నది. ఆ కాకి తీర్పుకు గురైన లోకంలోకి బయలుదేరింది, కానీ చనిపోయిన కళేబరంలో దానికి విందు లభించింది. ఎందుకంటే అది దానిపైనే జీవించేది. ఏనుగు యొక్క ఉబ్బిపోయిన శవం దానికి ఒక విందు కలిగించి ఉండేది కావచ్చు. నేను మీతో చెప్తున్నది ఏమిటంటే, బహుశా అది దానికి ఒక ఉత్సవంగా ఉండింది. ముందుకు వెనుకకు అది నిరంతరాయంగా పడుతూ లేస్తూ ఉండేది కావచ్చు. నేను మీతో ఒక సంగతి చెప్పనా? అదేమిటంటే, ఇది పాత స్వభావం యొక్క పరిపూర్ణమైన చిత్రం. పాత స్వభావం ఆ కాకి వంటిది. పాత స్వభావం లోక వస్తువులను ప్రేమిస్తుంది మరియు వాటిపై విందు చేసుకుంటుంది. అందుకే చాలామంది ప్రజలు ఆదివారం సంఘానికి వెళ్లకుండా టీవీ చూస్తారు. మరి ఇంకేదో విందు వినోదాలతో కూడిన పనులతో మమేకమై ఉండవచ్చు. దానికి మీకు ఏదైనా మంచి సాకు ఉందని నాతో చెప్పకండి. మీకు పాత స్వభావం ఉంది, కానీ అది ఎప్పటికీ సాకు కాకూడదు. ఎందుకంటే మీరు పాత స్వభావంలో జీవించకూడదు ఒక విశ్వాసిగా. పౌరం కూడా శిక్షించబడిన లోకంలోకి వెళ్ళింది, కానీ దానికి విశ్రాంతి లేదు. ఆ లోకంలో దానికి తృప్తి లేదు. మరియు అది ఓడలోకి తిరిగి వచ్చింది. పావురము ప్రపంచంలోని విశ్వాసిని సూచిస్తుంది. పాత కాకి లోకంలోకి వెళ్ళి దాన్ని ప్రేమించింది. ఆ పాత కుళ్ళిన శవాన్ని కనుగొన్నప్పుడు ఆహా 1000 ఏండ్ల పాలన వచ్చేసిందని అది బహుశా సంతోషించి ఆనందించి ఉండవచ్చు. ఇది దృక్కోణానికి సంబంధించిన విషయం. నీవు ఒక విషయాన్ని ఎలా చూస్తావనే దానికి సంబంధించింది. ఒక ప్రొఫెసర్ ఏది సరైనది ఏది తప్పు అనే విషయము సాపేక్షమైనది అని అన్నాడు. ఆయన చెప్పింది నిజమే, అది అంతే. దేవుడు చెప్పిందే సరైనది మరియు ఆ ప్రొఫెసర్ చెప్పిందే తప్పు అన్నట్టు ఆయనకు తప్పుగా అనిపించే విషయాలు చాలా తక్కువగా ఉంటాయి. దేవుడు ఏది తప్పు అంటాడో అదే తప్పు. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అని విశ్వాసికి చెప్పబడింది. మీరు మరియు నేను నేడు శిక్షించబడిన లోకంలో జీవిస్తున్నాం. మనము ఈ లోకంలో ఉన్నాం, కానీ దాని వాటిలో కాదు. మనము దానిని ఉపయోగించుకోవాలి, కానీ దానిని దుర్వినియోగం చేయకూడదు. మనము లోకమును ప్రేమించి అందులో పడిపోకూడదు. కానీ ఈ ప్రపంచంలో నశించిన వారిని గెలవడానికి మరియు దేవుని వాక్యాన్ని బహిర్గతం చేయడానికి మనం ప్రయత్నించాలి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికిని సువార్తను ప్రకటించుడి అని మన ప్రభువు మనతో చెప్పాడు.
ఇక్కడ క్రింద ఉన్న అనగా భూమిపై ఉన్న మన పనిని జాగ్రత్తగా చూసుకుంటూ దేవుని వాక్యాన్ని ప్రకటన చేద్దాం. అదే మనకున్న ముఖ్యమైన పని. పావురము తను ఎలాంటి ప్రపంచంలో ఉందో గుర్తించింది, మరియు దానికి విశ్రాంతి దొరకలేదు. ఓడలో మాత్రమే అది విశ్రాంతి కనుగొంది. మరియు ఆ ఓడ మీరు ఆయనలో ఆనందిస్తే అది మీకు క్రీస్తును సూచిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, మీతో చాలా వ్యక్తిగతమైన ప్రశ్నను అడగాలని నేను అనుకుంటున్నాను. మీరు ఎలాంటి పక్షిగా ఉంటున్నారు? మీరు కాకిగా ఉన్నారా లేదా పావురమా? మీరు దేవుని బిడ్డ అయితే మీకు 2 స్వభావాలు ఉన్నాయి, కానీ మీరు ఈరోజు ఏ స్వభావంలో జీవిస్తున్నారు? మీరు దేవుని విషయాలను ప్రేమిస్తున్నారా లేదా ప్రేమించకుండా ఉంటున్నారా? ఒక్కసారి ప్రభు సన్నిధిలో మిమ్ములను మీరు పరీక్షించుకొని పాపముతో రాజీ పడకుండా ఈ లోకంలో దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, పరిశుద్ధమైన వ్యక్తిగా జీవించడానికి తీర్మానించుకోవాలి. అటు కృప దేవుడు మీకు దయచేయను గాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీ దయగల పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. నీ వాక్యం ఎంతో నమ్మదగిందయ్యా. నీ వాక్యములో పొందుపరిచిన ప్రతి సన్నివేశము, ప్రతి సంఘటన మా ఆధ్యాత్మిక జీవితాలకు ఒక గొప్ప పాఠంగా ఉంటున్నాయి. నాయనా, నాడు జల ప్రళయంలో సంభవించిన ప్రతి సంఘటన నుండి మేమెన్నో ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకుంటున్నాం. ప్రభువా, అనేక సార్లు విశ్వాసులుగా మేము కాకి స్వభావం వలె ఈ లోకాన్ని ప్రేమిస్తూ, లోకంలో ఆనందిస్తూ, ఈ లోకంలోనే మేము మా మానసిక తృప్తిని పొందుతుంటున్నాం. అయితే పావురం వలె జీవించడానికి నీ కృప దయచేయండి. పావురానికి ఈ లోకంలో ఎటువంటి శాంతి దొరకలేదు, ఎటువంటి నెమ్మది దొరకలేదు. అది తిరిగి ఓడలోకే వచ్చి ఉంటున్నది. మేము క్రీస్తు అనే ఓడలోకి ప్రభువా మేము రావడానికి నీ కృప దయచేయండి. ఈ లోకంలో ఉన్నదంతయు ప్రభువా సమస్తము ఎంతో భయంకరమైనది, నాశనానికి చెందింది. అట్టి నాశనంలో మేము జీవించకుండా నీ కొరకు పరిశుద్ధంగా, ప్రత్యేకంగా జీవించడానికి నీ కృప దయచేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా, ఈ యొక్క సందేశాన్ని విన్న ప్రతి వ్యక్తితో మాట్లాడండి. ప్రభా, ఈ లోకంలో మేము క్రైస్తవ విశ్వాసులుగా ఒక ప్రత్యేకమైన వారిగా పరిశుద్ధంగా జీవించడానికి నీ కృప దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య గొప్ప నామంలో అడిగి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. జలప్రళయం తర్వాత నోవహు నిర్మించిన ఓడ ఏ కొండ మీద నిలిచింది? జలప్రళయం తర్వాత నోవహు నిర్మించిన ఓడ ఏ కొండ మీద నిలిచింది? 1 సియోను కొండ, 2 తాబోరు కొండ, 3 అరారాతు కొండ. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. నేటి ఈ కార్యక్రమం మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందని, దేవుడు మీతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడని నమ్ముతున్నాము. ఈ అధ్యయనానికి సంబంధించి లేదా మీ జీవితాలకు సంబంధించి మీకేమైనా ప్రశ్నలు కానీ, సందేహాలు కానీ, ప్రార్థన మనవులు కానీ ఉంటే క్రింద ఇవ్వబడిన ఫోన్ నెంబర్ ద్వారా మమ్మల్ని తప్పకుండా సంప్రదిస్తారని, మీ అభిప్రాయాలను. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.